కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నాయకత్వ లోపంతో వెలవలబోతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి మరింత దారుణంగా తయారైపోతోంది. తాజాగా సీట్ల పంపకం విషయానికి వస్తే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ను కేవలంగా చూస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు అడుక్కోవడానికి కూడా అర్హత లేదు. తామే దయతలిచి ఒక్క సీటు త్యాగం చేస్తున్నామని, కావాలంటే తీసుకోండి లేకపోతే మీ ఇష్టమంటూ మొహమాటం లేకుండా తెగేసి చెబుతోంది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం ఏంటో ఒకసారి చూద్దాం. కేంద్రంలో బలమైన బీజేపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా చేతులు కలిపాయి. తీరా సీట్ల త్యాగాల విషయానికొస్తే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇండియా కూటమి కన్వీనర్ బీహార్ సీఎం నితీష్ కుమార్ మధ్యలోనే కాడి వదిలేసి బీజేపీ సరసన చేరి సరైన సమయంలో ఇండియా కూటమికి బిగ్ హ్యాండ్ ఇచ్చారు. ప్రస్తుతం సీట్ల పంపకం వద్దకొచ్చేసరికి ప్రతి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఉదారంగా సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానియండి, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ ను తీసుకున్నా ఆయన కూడా ససేమిరా అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్తో ఉదారంగా టికెట్లు పంచుకోవడానికి బెట్టు చేస్తున్నారు. ఇక తాజాగా ఢిల్లీ లోక్సభ సీట్లపై ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య సీట్ల సర్దుబాటు పెద్ద వివాదంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకు కూడా అర్హత లేదని తెగేసి చెప్పేసింది. అయినా తాము ఉదారంగా ఒక్క సీట్ ఇస్తామని, కావాలంటే తీసుకోండి లేదంటే అదీ లేదని తేల్చి చెప్పింది. దీంతో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి అయిన క్రమంలో కాంగ్రెస్ ను వెంటనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకం గురించి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూనే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ గ్రాండ్ ఓల్డ్ పార్టీపై సెటైర్లు వేయడం మొదలెట్టారు. మెరిట్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా అర్హత లేదని తేల్చేశారు. పొత్తు ధర్మం ప్రకారం తాము ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు ఆఫర్ చేస్తామన్నారు. తమ ఆఫర్ మాత్రం కాంగ్రెస్ కు ఒక్క సీటు ఇస్తాం, మిగిలిన 6 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని సందీప్ పాఠక్ తెగేసి చెప్పేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిందని చెప్పుకొచ్చారు. అయినా పొత్తు ధర్మంలో భాగంగా తాము కాంగ్రెస్తో చర్చలు జరపడానికి ముందుకొచ్చామన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే వరుస పరాజయాలతో కుదేలవుతూ వస్తోంది. కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు గట్టి ప్రయత్నాలు మొదలెట్టింది. ఇక ఢిల్లీ విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు దక్కగా, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలాంటి సీట్లు దక్కించుకోలేదు. కాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 250 సీట్ల కాను కేవలం 9 సీట్లు మాత్రమే గెలవగలిగిందని పాఠక్ వివరించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రారంభంలో ఢిల్లీలో ఇరు పార్టీల మధ్య 4-3 నిష్పత్తిలో సీట్లు పంచుకుందామనుకున్నారు. అయితే పాఠక్ ప్రకటనను బట్టి చూస్తే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై సంతృప్తికరమైన అంగీకారం కుదిరేట్లు లేదని తెలుస్తోంది. రెండు 2019 నాటి లోక్సభ ఎన్నికల విషయానికొస్తే ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 7 లోక్సభ సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అటు ఆ పార్టీలు రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇండియా బ్లాక్లో పలు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు పీటముడి పడుతోంది. ముఖ్యంగా పంజాబ్ విషయానికొస్తే ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. పంజాబ్లో ఒంటరిగానే ఎన్నికలకు పోతామని ఆప్ తెగేసి చెప్పింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో ఒంటరి పోరుకు దిగుతామని ప్రకటించింది. మొత్తం 13 లోక్సభ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయడానికి సిద్ధపడింది. ఇక లోక్సభ ఎన్నికల విషయానికొస్తే పంజాబ్లో 13 లోక్సభ స్థానాలుండగా చండీగఢ్లో 1 సీటు ఉంది. ఈ లెక్కన చూస్తే మొత్తం 14 సీట్లు ఉన్నట్టు లెక్క. ఇదిలా ఉండగా వచ్చే 10 నుంచి 15 రోజుల్లో ఆ పార్టీ మొత్తం 14 లోక్సభ అభ్యర్థులను ప్రకటించనుంది.
వీరు మద్దతిస్తే ఆ పార్టీ పంజాబ్, చండీగఢ్లో మొత్తం 14 సీట్లలో విజయం సాధిస్తుందని గత శనివారం నాడు అరవింద్ కేజ్రీవాల్ ఓ ర్యాలీలో మాట్లాడుతూ చెప్పారు. ఇక సీట్ల పంపకం రాబోయే రోజుల్లో ఇరు పార్టీల మధ్య మరింత చిచ్చురేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ తమకు మరిన్ని సీట్లు కావాలని డిమాండ్ చేయనుంది. ఉదాహరణకు హర్యానా, గోవాలో ఆ పార్టీకి మంచి పట్టుంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించింది. అయితే ఆ డిమాండ్లను కాంగ్రెస్ వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రంలో ఆప్ తమ సీట్ల వాటాను అడ్డుకుంటూ పోతే అసలుకే మోసం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ను అంటరాని పార్టీగా చూడడం దారుణం. ప్రతి పార్టీ కాంగ్రెస్కు సీట్లివ్వాలంటే ముఖం చాటేస్తున్నాయి. మరి అలాంటప్పుడు కూటమి ఎందుకని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పార్టీ మరీ దిగజారి సీట్లు అడుక్కునే స్థితికి రావడం నిజంగానే విషాదం.